హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. వైసీపీ పార్టీకి ఆ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందించారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రకటించారు. నేను రాజీనామా చేస్తున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఆయనకి చెప్పిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటూ కూడా విజయసాయిరెడ్డి గారు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అయితే ఆయన రాజీనామా పట్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా భిన్నంగా స్పందిస్తూ ఉన్నాయి. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆయన బీజేపీలోకి వెళ్తారు, లేదంటే మరొక పార్టీలోకి వెళ్తారు, ఆయనకు ఇంకో పదవి ఇస్తారంటూ కూడా ఎవరికి ఊహాగణిత రాజకీయ వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. అయితే వాస్తవానికి విజయసాయిరెడ్డి లాంటి ఒక కీలక వ్యక్తి రాజీనామా చేయడానికి వెనక కారణం ఏంటి? ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఆయన రాజీనామా చేశారా? అసలు ఆయన రాజీనామా వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటి? ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడమే ఒక సంచలనము. దట్టు ఎలాంటి ఇష్యూ లేకుండా, లేకుండా ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటారు అనుకుంటారు? మనం ఈరోజు దాకా పొలిటికల్ మూవ్స్ చూసాం. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం రాజకీయ రంగంలో చూడబోతున్నారు. ఓకే, మీకు రెండు విషయాలు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరిని ఒకసారి మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, రాజారెడ్డి గారు ఆయన నుంచి విజయసాయిరెడ్డి గారి రాజకీయం, లేకపోతే ఆయన కుటుంబంతో అనుబంధం, ఇవన్నీ మనం చూస్తున్న పురాణం. ఒకప్పుడు కేవీపీ రామచంద్ర ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అనున్యుడు, నెంబర్ 2 అనుకున్న దగ్గర ఆత్మ, దానికి ధీటుగా విజయసాయిరెడ్డి గారు కూడా అదే అని అందరికీ తెలుసు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి రాజీనామా అన్నదాన్ని ఆయన గంట మాట్లాడాను, ఇవన్నీ ఇవాళ చెప్పిన సోది. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందంటే రెండు విషయాలు గమనించండి మీరు. ఆయన ఒక లాబీయిస్ట్, అంటే బెస్ట్ లాబీయిస్ట్, ది బెస్ట్ లాబీయిస్ట్. ఆయన ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది డెఫినెట్గా. సో ఈ ముఖచిత్రాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆయన యూస్ టు హ్యావ్ అప్పుడు తెలుగుదేశంలో లో లక్ష్మణ అని ఏడిచి వారు గ్యాప్ కొందా ఏంటి పిఎం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, హోమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అని. ఇప్పుడు ఆయనకి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వలన యాక్సెస్ డినైడ్, అంటే అంత యాక్సెస్ లేదు. ఎందుకంటే ఉన్నంత లేదు. గతంలో అనుకన్నా ఏడుపులు పెడబబ్బులు కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఈ మూవ్స్ రాజకీయ పరంగా పార్టీకి. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, విజయసాయిరెడ్డి గారు రాజీనామా వెనకట్ల ఎవడో పరగణలతోనే కానీ తెచ్చి మన నెత్తికెత్తారు. గతంలో సురేష్ ప్రభుని తెచ్చి ఎన్డీఏ కూటమికి ఎత్తారు. ఇప్పుడు మనం ఆద్యంతో మాట్లాడుతున్న విషయం చిరంజీవి గారిని సెంట్రిక్గా చేస్తూ మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారిని రాజ్యసభ మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒకరిని ఖాళీ చేయాలి. ఒక దెబ్బకి 2 పెట్టలు పడాలి. సో చిరంజీవి గారు ఒకవేళ విజయసాయిరెడ్డి రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఒక మూవ్కి తెరలేపినట్టు. దీనికన్నా ముందు ఒకసారి మనం 3 రాజీనామాలు వెనక్కి వెళ్దాం. ఎవరు? మోపిదేవి గారు కావచ్చు, లేదంటే బేదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. మీరు చెప్తే వాళ్ళు ఉంటుంది, నేను చెప్తే వాళ్ళు ఉంటుంది. పారాచూట్ బేదమస్తాన్ రావు, అవకాశం కల్పించబడిన ఆర్ కృష్ణయ్య. రెండోది దమ్మిడీకి పనికిరాని మోపిదేవి. ఎందుకంటే రాజకీయాల్లో ఓడిపోయాడు, పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చిన తర్వాత పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. బాగా వాయి పీకింద వరకు వీళ్ళు ముగ్గురులో ఓన్లీ మోపిదేవికే. ఎందుకు? నమ్మినోడు నమ్మక ద్రోహం అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందన. జ్ఞాపకం ఉందా మీకు? మిగిలిన వాళ్ళిద్దరూ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. ఎందుకు? ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చే కార్యక్రమంలో బీజేపీ పరంగా బీసీ మూవ్స్కి ఆర్ కృష్ణయ్యను వాడుకొని వేదిక క్రియేట్ చేసి బీజేపీ ఎంపీ. ఈ పారాచూట్ బ్యాచ్ మీద మస్తానరావుకి లోపు బయటే కదా, గతంలో లోపు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని అది ఎదురు డబ్బులు తీసుకుని ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిపోయాడు. ఓవరాల్గా ప్యాసిఫైడ్ బ్యాచ్ రాజ్యసభ. సో ఇది పక్క తీస్తే ఇప్పుడు మిగిలిన మూవ్స్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాలు. నెక్స్ట్ గతంలో ఎన్డీఏ కూటమిలో తదనంతర విప్లవాత్మక నిర్ణయాలు తెలుగుదేశం గమనించగలిగితే రాజ్యసభ ఫస్ట్ గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్ మొన్నొక వారు విలీనం చేశారు. ఏది? బీజేపీ పార్టీలో తెలుగుదేశం సిఎల్పీని, అంటే సిఎల్పీ అంటే లెజిస్లేటివ్ పార్టీని. అప్పుడు 3/4 పైనే కదా విలీనం అయిపోతే అప్పుడు పార్టీలు మారక్కర్లే, రాజీనామాలు చేయక్కర్లే. ఇక్కడికి మీరు బట్టి విక్రమార్క గారు ఒక్కలే తప్ప మిగిలిన వాళ్ళందరూ సిఎల్పీ కాంగ్రెస్ విలీనం అయిపోయింది. అప్పుడు ఎవరు రాజీనామాలు చేయమని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఓవర్ యాక్షన్లు చేసి కోర్టులకు వెళ్ళి ఈ శతాధారం అప్పుడు లేదు కదా. ఇవి పొలిటికల్ మూవ్స్. ఇక్కడ ప్రొఫెషనల్ మూవ్స్ జరుగుతున్నాయి. ప్రొఫెషనల్ మూవ్స్లో మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా దగ్గర ముడిపెట్టి చూస్తే 11 మంది రాజ్యసభ ఎంపీల్లో 3/4 వెళ్ళి బీజేపీలో విలీనం అవ్వాలి, లేదంటే తెలుగుదేశంలో విలీనం అవ్వాలి, లేదా జనసేనలో విలీనం అవ్వాలి.
ఇది జరుగుతుందా? జరగదు. ఇది జరగనప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉండాలి? జస్ట్ బేర్ మినిమంతో అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెన్స్ లేని దగ్గర ఎన్డీఏ కూటమిలో శూన్యంతో అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు అటు నుంచి బొంబార్డింగ్ ప్రెషర్ పెడుతున్నారు. ఎవరు? బీజేపీ. ఇప్పుడు ఇక్కడ మనం విజయసాయిరెడ్డి అనే టాపిక్ని పక్క తీసి కాంగ్రెస్ బీజేపీ అనే విషయాన్ని చర్చిద్దాం. మీరు కాంగ్రెస్ గతంలో మీరు గమనిస్తే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని చెప్పి 16 నెలలు జైల్లో పెట్టింది. ఎందుకు? ఇప్పుడు దీనికి ఒక నెరేటివ్ ఇవ్వాలి. మీ కాంగ్రెస్ ఆర్ పార్టీ అంటే తెలుసా? జ్ఞాపకం ఉందా? తెలుసా? చెప్పండి. నీలం సంజీవ్ రెడ్డి, అప్పట్లో కామరాజ్ నాయుడు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో సదరన్ స్టేట్కి వీటో పవర్ ఉండేది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని శాసించేవారు. ఓకే. అప్పుడు ముఖి గుడియా అని ఇందిరాగాంధీకి పేరు పెట్టారు. అంటే నోటు మాట రాదు, ఏమీ తెలియదు, ఒక జడ్డిదని. వీళ్ళు ఇటు నుంచి అమ్మాయిని ముఖి గుడి అని ఆ అమ్మాయిని ప్రధానమంత్రి లేకపోతే పార్టీ అధ్యక్షురాలు చేస్తే వీళ్ళు పనులు చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆవిడ తిరిగి ఏకుమేకైంది. ఏకుమేకే ఏం చేసిందంటే కాంగ్రెస్ అంటే నేను అని కాంగ్రెస్ ఐ అని పెట్టుకో. చాలామంది అంటే ఇందిరా కాంగ్రెస్ అంటే ఐ అంటే నేను అని అహంకారంతో పెట్టిన జాతీయ రీజనల్ పార్టీ అది. సో అప్పుడు ఏమైంది? ఈ నీలం సంజీవ్ రెడ్డి, ఈ కామరాజ్ గారు వీళ్ళందరూ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి నాగరాజు బ్యాచ్ రాష్ట్రపతి ఇస్తారంటే ఈల్డ్ అయిపోయాడు ఆయన. ఈల్డ్ అయిపోయి దాన్ని కాంగ్రెస్ అయితే విలీనం చేస్తారు. అప్పుడే మీరు చూడండి, అప్పుడు చెరక కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్ ఇవన్నీ పోయి అస్తం గుర్తు కాంగ్రెస్ వచ్చింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏంటంటే సదరన్ స్టేట్ నుంచి ఒక నీలం సంజీవ్ రెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఎలైన్ అండ్ బ్యాచ్. అక్కడి నుంచి ఆయనకు గుండెల్లో ఒక నాయకుడిగా ఎదిగితేనే కానీ, ఒక నాయకుడిగా నేను శాసించే స్థాయి ఉంటేనే కానీ కాంగ్రెస్లో మన రోల్ ఉండదు అన్నది ఆ రోజు నుంచి ఆయన వన్ ఆఫ్టర్ అనదర్ మెట్లు కట్టుకుంటూ వచ్చాడు. మీరు ఒకటి గమనించండి, రాజశేఖర రెడ్డి గారు వెన్ హీ హాస్ టేకెన్ ద పవర్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ పాదయాత్ర తర్వాత శాసించడం మొదలెట్టాడు. అంటే నీలం సంజయ్ రెడ్డి లాంటి ఆత్మ ఎక్కడ వింటూ ఉండాలన్నమాట. మనం ఏది పడితే అది ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం కాదు, శాసిస్తే ఎలా ఉంటుందో అన్నదానికి ఏంటి నాటి ఇందిరాగాంధీ మాట దేవుడు. అప్పుడు సోనియా గాంధీ అంత ధీటుగా ఉన్నా సరే శాసించే స్థాయితో సదరన్ స్టేట్ ఎలివేషన్స్ పెరిగాయి జాతీయ రాజకీయాల్లో. ఇది తండ్రి. సో అప్పుడు ఏమైంది? ఈయనేం చెప్తే అటు వినే పరిస్థితి వచ్చింది. పవర్ అన్నదాన్ని గేమ్ ఎలా ఉంటుందో చూపించాడు. పవర్ గేమ్ అది. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి. మరి ఆయన కొడుకు సామాన్యుడా? ఇదే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి ప్రతిరూపం అనుకోండి. మేం చెప్పిందే అని శాసించే స్థాయి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? బయటకు వచ్చి పార్టీ పెట్టి భూస్థాపితం చేశాడు కాంగ్రెస్ని. మీకు అర్థమైందా? నామరూపాలు లేకుండా చేశాడు కాంగ్రెస్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా లేదు సౌండ్ విన్నారు ఎప్పుడన్నా? లేదు. ఇప్పుడు చెల్లి వచ్చి అడవాడు చేసినా ఏమైనా సౌండ్ ఉందా? అది ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ తండ్రి కొడుకులు. సో దీంట్లో ఈ సమరంలో గతంలో నేను ఇంత లాబీయిస్ట్ ఇంత నా దగ్గర 25 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ చెప్పేది ఏంటంటే లోపలికి రా, ఎన్డీఏ కూటమిలో ఉండు. వాళ్ళు ఇచ్చి ఒక తపేలా మినిస్ట్రీ అంటే పౌరస విమానయాన శాఖ అన్ని గోపెట్టలో కడితే అదాని పెట్టడానికి ఇలాంటి శాఖలు అవి ఇస్తాం, నాకు ఉక్కు శాఖ ఇలాంటివి అడిగితే ఇవ్వం, అలాంటివి కుదరవు అని కండిషన్స్ పెట్టి అలా తీసుకుంది. అంత పెద్ద కాంగ్రెస్ దానికే భూస్థాపితం చేసి అంత సామర్థ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి ఇల్లు అవుతాడు. అందుకే ప్రజా సమక్షంలో నిలబడి స్టీల్ ప్లాంట్ మాది మగి నీకు కాకపోతే మేమైనా స్టేట్ పరివ్యూలో తీసుకుంటాం అని ప్రజల సమస్యల్లో ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పాడు. ఇప్పుడు విష్ణు కుమార్ రాస్తాం డబ్బులు ఇస్తే ఊరుకోమా అని తిట్టించే కార్యక్రమంకి తెరలేపారు. ఇవి నేను నెరేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక పొలిటికల్ మూవ్కి అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా మూవ్స్ చేస్తుంటాడు. ప్రొఫెషనల్ మూవ్ విజయసాయి రెడ్డి అనే వ్యక్తితో చేసే దగ్గర నెంబర్ 2 అన్న దగ్గర ప్రొఫెషనలిజం వెసెస్ నెంబర్ 2గా అభివర్ణించబడుతున్న వ్యక్తి వెసెస్ త్యాగాలకి ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టు. అవును, ఇద్దరు. సో త్యాగం దేనికోసం చేయాలి? ఒక హ్యూజ్ పార్టీ కోసం చేయాలి. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో దే నీడ్ టు ఢిల్లీ లాబింగ్ ఎలా తెలియాలి అన్న దగ్గర ఢిల్లీ మర్మాలు తెలియాలన్నా మనం 10 మెట్లు దిగాలి. ఓకే, ఆ వ్యూహంలో భాగంగానే జరిగింది. వ్యూహమే. ప్రొఫెషనల్ వ్యూహాలు ఎలా ఉంటాయంటే 16 నెలలు జైల్లో పెట్టి వచ్చిన తర్వాత ఏమైందో తెలిసిన తర్వాత ఇప్పుడు 11 స్థానాలకు వాళ్ళకి చూడండి. ఎప్పుడైతే లోపలికి రా అన్న దగ్గర వీళ్ళు రెడీగా ఉన్నారు వచ్చేసామని దానికి 16 నెలల జైలు వేసే సంవత్సరంన్నర ధర్మపోరాట దీక్షలు అన్న దగ్గర వీళ్ళు ఈల్డ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ ఈయన ఈల్డ్ అవ్వడానికి సిద్ధంగా లేడు. అవును, ఒక జాతీయ పార్టీ శాసించే స్థాయి ఉన్నా సరే పద్ధతులు ఎవరి కోసమైనా మార్చుకోవచ్చు అన్న స్లోగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు.
పద్మవ్యూహంలోకి వెళ్తే చంపేస్తారని తెలిసి కూడా వెళ్ళి సీల్చి చెండాడి బయటకు రావడానికి వెనకాలలే. ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, 2014 ఎలక్షన్ తండ్రి చనిపోయారు సింపతితో గెలిచేస్తాడు అనుకున్న దగ్గర సింపతి పనిచేయలే ఆయనకి. అవును, అప్పుడు ఆయన అవమానంకి గురయ్యాడు, 67 స్థానాలతో పరిమితం అయ్యాడు. 151 గెలిచినప్పుడు ఆయన వెనక్కి వెళ్ళాడు. ఏది, మనం ప్రజాక్షేత్రంలో మా నాన్నలాగా నేను కష్టపడి ప్రజా సమస్యలు తెలుసుకుని దానికి సొల్యూషన్స్ ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవ్వకపోతే నాకు అధికారం రాదనుకున్నాడు. వెళ్ళి కష్టపడ్డాడు, అధికారం తెచ్చుకున్నాడు 151. మళ్ళీ ఇదే కేంద్ర ప్రభుత్వ క్లస్టర్లో 16 నెలలు జైల్లో పెట్టినట్టు 11 స్థానాలకు పరిమితం చేశారు. బెదిరిస్తూనే ఉన్నారు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ నెట్ట నిలువులో నిలబడితే ఎంతోమంది సాక్రిఫైసెస్ కావాలి, ఎంతోమంది బలిదానాలు కావాలి. దానికి ఎవరిని పిలిచి ఎవడు చేయమంటే ఎవడు చేస్తాడు? అందరూ మోపిదేవి లెటర్లు ఉంటే అవును, నా ట్రంప్ గడ్డు నా విజయసాయి రెడ్డి అనుకున్నాడు. ఓటాడు బాణం ఎక్కడికి వెళ్తుంది? ఆయన చెప్పాడు ఇప్పుడు ఒక కత్తికి 2 పదులు. మళ్ళీ బీజేపీ మన కృష్ణయ్య గారి లాగా అలాగే బతిమాలి మీరు బీజేపీ ఎంపీ ఇవ్వండినన్నా ఎన్డీఏ కూటమికి దడేలు. ఎన్డీఏ కూటమిలో ఆయన రాజీనామాకి చిరంజీవి గారికి వెసులుబాటు కల్పించారు అనుకోండి రాజ్యసభ. ఇప్పుడు వేకెన్సీయే కదా. అవును, ఏంటంటే సాల్వా కప్పారు, ఏంటంటే దండం పెట్టారు, మా అన్నయ్యతో దండం పెట్టిస్తారని ఉక్కిరి బిక్కిరి ఆడిపోయిన పవన్ కళ్యాణ్ లేటాడు. గేడు దాకా భార్యాభర్తలు వచ్చి సాగనంపిన తర్వాత కూడా అవమానం అని ప్రతిఘటించే దగ్గర ఏ విజయసాయి రెడ్డి రాజీనామాతో చిరంజీవి లాంటి వ్యక్తికి అవకాశం కల్పించబడితే ఎవరికి సమాధానం చెప్తున్నట్టు? ఓకే, ఇక్కడి నుంచి మూవ్ అట్టేసారా? ఒక కత్తికి 2 దెబ్బలు అంటారు చూడండి. కత్తికి 2 పక్కల పదునుంటే దట్ ఈస్ అ ప్రొఫెషనల్ మూవ్. బతిమాలి విజయసాయి రెడ్డిని తెచ్చుకున్న బీజేపీ అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయా? జరగవు. వ్యవసాయం చేసుకుంటానంటాడు ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్. వ్యవసాయం అంటే భారతీయుడు సినిమాలు ఎగేసుకుని మరీ చూశారు కదా. వ్యవసాయం చేస్తున్నాడంటే ముసలుడు సమాజంలో ఉన్న దీన్ని టకటక ఎత్తున్నాడని అర్థం. ఈయన చార్ట్ అకౌంటెంట్, ఖచ్చితంగా ఏది బ్లాక్ ఏది వెయిట్ ఎత్తాడు అనుకోండి. సో ఇప్పటి నుంచి ఫ్రంట్ ఎండ్ నుండి రాజకీయం చేసిన విజయసాయి రెడ్డి బ్యాక్ ఎండ్ నుండి ఒక స్ట్రాటజికల్గా రాజకీయం చేయబోదు. ఆయన ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. వీళ్ళు బలవంతాన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష రాజు నెల్లూరు నుంచి నిలబడు, ఈ తెప్పేలాగల కన్నా నువ్వు బెటర్, పోయినాడు కానీ పోయింది పొలం ఉన్నది గట్టి అనుకుని ఒక ఆప్షన్ ఎక్స్పోజ్. మీకు అందరికీ తెలుసు తెలీదు, జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ చెప్పింది ఏంటి తెలుసా? 15,000 ఓట్లతో గెలిస్తే మిరాకల్ నేను, ఓకే ఆయన లేదా ఖచ్చితంగా ఓడిపోతాను. ఇది ఆయన ఎలక్షన్కి ఆయన రచించుకున్న గ్రంథం. తెలుసా ఆయనకి ముందుగానే? అరే 15,000 ఓట్లతో నేను గెలిస్తే మిరాకల్, లేదా ఖచ్చితంగా ఓడిపోతాను. పార్లమెంట్ 15,000 ఓట్లు అంటే నవ్విపోతాడు అన్న. అవును, అది ప్రొఫెషనలిజం అంటే. ఓకే, మా సీనియర్ అండి ఆయన. ఒక విషయం చెప్తా, పొలిటికల్ మూవ్స్ ఇటు పచ్చివేళకి ఎవరికి నోట్లో పడుతుంది? అపోజిషన్స్కి మూవ్స్ ఎలా ఉంటాయి. అందుకనే పొలిటికల్ మూవ్స్ చూశారు. పొలిటికల్ మూవ్స్కి ఎప్పుడైతే ప్రొఫెషనల్ మూవ్స్ యాడ్ అయితే ఎక్కడ తగులుతాయి చూసుకోండి. ఇప్పుడు ఎగేసుకుని చిరంజీవి గారికి రాజ్యసభ ఇచ్చినా కానీ ఇక్కడ ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే ఆయనకి కొంచెం సీపోర్ట్కి సంబంధించిన వ్యవహారాలు, ఆయనకి సంబంధించిన కేసులు కావచ్చు, లేదంటే ఆయన మీద ఉన్నటువంటి మీరు వాళ్ళ ఛానల్లో గంటల సింపుల్ చెప్తే నాకు ఎవిరావే బినామీ తీసుకెళ్ళి చంద్రబాబు గారు రాయాలన్నా పోర్ట్ ఏదైనా పెట్టారు. నెక్స్ట్ గవర్నమెంట్ మారింది, మారినప్పుడు ఏంటి నేను సర్వే ఇవ్వాలి. ఏమాడు బేగమే కట్టాడు చంపేసి మొత్తం రాయించుకుంటాడు. కానీ వాళ్ళు జస్ట్ 40% ఎందుకు రాయించుకున్నారు అంటే అది పొలిటికల్ మూవ్, పొలిటికల్ సర్వైవల్. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఎత్తి మడత తెచ్చేసి మొత్తం మాదే ఇది మాదే ఇది మాదే అని బ్రహ్మానందంలోకి ఎత్తేసుకున్నారు. దాంతో విజయసాయి రెడ్డికి ఏం సంబంధం? ఇప్పుడు అదే కదా ఆయన మీద ఆరోపణలు వస్తాయి. ఏంటంటే ఆయన పెళ్ళి అయింది, ఎవరో వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడికి ఇచ్చారు. అల్లుడు తమ్ముడు ఏమో అలా వెళ్ళి లెక్కర వ్యాపారం చేసి వెళ్ళి పోర్ట్ల వ్యాపారాలు చేస్తే ఈయనేడు చేస్తాడు. నేను అల్లుడిగా ఉన్నంత కావాలి జీవితాంతం నేను బెయిల్ ఎత్తాను, ఆయన కేసులు వెనకాల నేను తిరుగుతున్నాడు, పెళ్లి పత్రాలు ఎవడన్నా సంతకాలు పెట్టినాడు ఎవడన్నా మామూలు ఉంటే చూపించండి. ఓకే, లేకపోతే అలా విజయమాల ఇక్కడికి పెళ్ళైనప్పుడు వాళ్ళ మామేమన్నా పవన్ రాశాడు ఏంటి ఈడు అవినీతి చేస్తే నాది బాధ్యత అని. సో అలాంటి ఇంపాక్ట్ ఏం లేదు. ఏముంటుందండి, ఆడే బినామీ కూడా ఆడేమో లోపు బయట ఆడుకుంటాడు తిరిగి. వాళ్ళ పట్టుకొచ్చి విజయసాయి రెడ్డి నెత్తికెడితే విజయసాయి రెడ్డి పోట్టుకుంటే మీరు చెప్పండి. ఇది కాక అలా వైజాగ్ భూములు కొత్తగా అవ్వదు వారిని అలా గంటా శ్రీనివాసులు అయ్యన పాత్రలు కొట్టుకు తెచ్చిన సిట్ రిపోర్ట్ దాకా వెళ్ళారు కదా మీరు. మరి ఇదే విజయసాయి రెడ్డికి ల్యాండ్ లేవి, ఇప్పుడు మీ గవర్నమెంటే కదా. ఏమి దాని మీద ఎందుకు విచారణ జరగదు? ఏం విచారణలు చేసుకోమన్నాడు, సిట్ ఇంకోసారి ఎత్తారు అంతే కదా. ఇవేవి లేకుండా గులకరాల్లో డబ్బాలేసి ఇవన్నీ ఎందుకు? రఘురామ కృష్ణరాజు గారు ఎవరింట్లో ఎత్తుకుంటారు కనుక్కోండి ఒకసారి విజయవాడలో.
విజయసాయిరెడ్డి గారు దాని మీద నేను రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు చాలా వీడియోకి సంబంధించిన దాంట్లో. ఆయన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం నేనే ఊహించలేకపోతున్నాను, కానీ ఆయన మీరు దెబ్బేసింది కూడా ఎవరు ఊహించుకోలేపాం కదా సార్. మీరు 10 రోజులు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు టికెట్ ఇస్తారనగా సరే గాబరా ఆపుకోలేక ఢిల్లీ సాధించిన తర్వాత మీరు సౌత్ పోర్లాగా చేసింది కూడా ఎవరు ఊహించలేదు కదా. ఏమైంది అవుట్కమ్? మీకు సింపుల్ లాజికల్ చెప్తా సార్. సిఎల్పి విలీనం ఇక్కడ బట్టి విక్రమార్క గారితో సైతం వదిలేసి పాపం మిగిలిన వాళ్ళందరూ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ. అక్కడ మీరు మనలో అనమాట నలుగురిని రాజ్యసభ ఎంపీలు విలీనం చేసిన తర్వాత ఎవడో ముక్కు ముఖం తెలియని సుజనా చౌదరి గెలిచాడు, సీఎం రమేష్ కూడా గెలిచేసాడు కదా ఆయన అనకాపల్లి. అక్కడ రాయలసీమ నుంచి అగేష్కి వెళ్తే ఆ లెడ్డి మాలోకాలను అందరికీ తెలుసు అక్కడ. సో అలాంటి స్ట్రాటజీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఆబ్వియస్లీ వాడతాడు, మరి వాడకుండా ఎవడో చేసి. ఇప్పుడు టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. నేను అసలే స్టబర్న్గా ఉన్నవాడికి ప్రొఫెషనల్గా ఉన్నాడు. మనం 11 మందితో మనం చేసి చచ్చిపోయేది ఏం లేదు. రాజ్యసభలో 11 ఉన్నా సరే మన బతకనివ్వట్లేదు. పొలిటికల్ మూవ్స్ మనకు తెలియాలి. మనకు మూవ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మన కార్డ్స్ మనం ఓపెన్ చేయం. మన కార్డ్స్ ఓపెన్ చేయాలంటే మోపిదే ఒక్కడికి ఎందుకు రికార్డింగ్ డాన్స్ ఏంది జగన్మోహన్ రెడ్డి సీట్లో? ఎన్ని చేసాం విశ్వాసం లేకుండా పోయాడని ఆయన ఒక్కనే స్పెసిఫై చేసి మాట్లాడాడు. మిగిలిన ఎందుకు మాట్లాడలే? అది తెలిసి ముందే పారాచూట్ బ్యాచ్లు ఇవన్నీ తెలిసి కూడా రాజకీయ. ఇప్పుడు నిన్న దీంతో పాటు ఇంకో పేరు అనిపించింది. ఎవరు? అయోధ్య రామరెడ్డి తమిళోడు ఆర్కే ఎక్కడికి వెళ్ళాడు? ఫస్ట్ కాంగ్రెస్కి వెళ్ళాడు. ఫస్ట్ నుంచి ఇటు వచ్చి మళ్ళీ అక్కడ ఏట్లేదు అడవాడే డబ్బాలు గొలకరాలు వేసి కొడుతున్నారు, కానీ చీకటి దెబ్బేదో ఉంది అన్నది ఒక హింట్ ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది కదా. కానీ ఆయన ఎంత స్టబ్బర్న్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మూవ్ డిసైడ్ అయిన తర్వాత పొలిటికల్లో వేరే మూవ్కి ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడం ఇంకో దాన్ని ఎత్తుక్కోడు, అనవసరం. ఎందుకంటే మీరు జాగ్రత్త చూడండి, మనం ఈరోజు చంద్రబాబు గారిని బెస్ట్ సీఈఓ అంటాం. పొలిటికల్ లీడర్స్ పార్టీ నాయకులు అక్కర్లేదని చెప్పి వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. మరి సీఈఓని ఎవరిని అనాలి? వీళ్ళు కడుపు పడితే ఆయన అనరు అనటరు కదంటారా? ఎందుకు? గవర్నెన్స్ కావాల్సింది ఏంటి, ప్రజలకు ఏం కావాల్సిందో సమన్వయపరుచుకున్నాడు, దానికే పనిచేసాడు. ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యే నీవు ఈ రిప్రజెంటేషన్స్ ప్రజలకి ఇది కావాలని నువ్వు తీసుకొచ్చి లోపుగానే అక్కడ పనులు అయిపోయాయి. దట్ ఈస్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేషన్. కానీ జీర్ణించుకోలేపారు. ఎందుకు? సంవత్సరంన్నర బడ్జెట్ ఇచ్చి కూడా డీబీటీ పథకంలో ట్రాన్స్పరసీ చూపించాడు. ఎవరికైనా అందరికీ అందులో అవినీతి జరిగింది అని ఎవరు చెప్పలేపారు. చెప్పారా ఎవరన్నా? సో ఇలాంటి వేదికలు ఎప్పుడైతే క్రియేట్ అయ్యి ఉన్నాయో దాన్ని మీరు సప్రెస్ చేయాలని మీడియా పరంగా పులిహార కలుపుకొని చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇది పౌడర్ డబ్బా ఫస్ట్ పులిహార కలిపాడు. డిఎస్పీ నువ్వు ఎంత పని చేసావు అని ఎస్పీ వచ్చి ఏడ్చాడు, తిరుపతి స్టాంపేడ్ అన్నారు. నేను దాన్ని ఆ కంటిన్యూషన్ స్టోరీ దావూస్లో ఈ టీఫై మూర్తి గారు అందుకొని గడ్లకరికి సెల్లో కిటికీ కన్నమడిపోయిందట, మొత్తం మంచు లోపలికి వచ్చేస్తే తెల్లారని నిద్ర లేకపోతేట ఈయన ఏపీ స్టాల్కి వెళ్ళిపోయాడట. ఈ ఎంత జర్నలిజం చదివాడో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ఈసారి దావోస్లో ఇండియన్ స్టాలే ఉంది, ఏపీ స్టాల్ లేదు. ఓకే, తెలుసా మీకు? ఏ స్టేట్కి ఆ స్టేట్ లేదు, ఇండియా స్టాలే ఉంది. ఇండియా స్టాల్కి ఈయనకి వెళ్తేట ఈ కలెక్టర్ గారు ఎవరో ఐఏఎస్ వెళ్ళి ఇదేంటిది మీరు వచ్చారు చెల్లు అని ఏడ్చేసాడట. నీ ఏడుపు కథలు కథలు ఎత్తుకెళ్ళిపో, దమ్మిడి రూపాయి తెచ్చిన ఉదంతం లేదు, కానీ ఈ చంద్రబాబు కథలు మాత్రం వినాలి. చంద్రబాబు గారు మామూలుగా షర్ట్ వేసుకుంటారు, ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు రెండే కలర్స్ కదా, మామూలు షర్ట్ వేసుకుంటారు. దావూస్లో ఆయన షర్ట్ చూడండి, ఎందుకు అంత స్టిఫ్ గుండి లోపల ఏదో చూడండి బాహుబలిలో కవచం వేసినట్టుంది. లోపల ఆ పాట ఇన్నర్ వేసుకోకుండా. సునీల్ గవాస్కర్ చూడండి, హెల్మెట్ లేకుండా ఆడతాడు, బట్ స్కల్ క్యాప్ పెట్టుకుని అడిగాడు ఆయన హ్యాట్ లోపల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో అది రాజకీయంగా ఎవరు వాళ్ళు, మరి దానికి ఎలివేషన్ ఎందుకు తెంగర వల్ల బాధ. ఇప్పుడు ఎలివేషన్స్ ఆ టోటల్ దావోస్ నుంచి రూపాయి రాలే. ఇప్పుడు ఏంటంటే దీన్ని పక్కదారి ఎట్టించాలంటే విజయసాయి రెడ్డి దీన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే చాలా ఇన్నాళ్ళు వాళ్ళు ఆడుకున్నారు, మనం మూవిచ్చి దీన్ని బిస్కెట్ వేస్తే వాళ్ళు ఎలా కలిపడిపోతారో చూద్దామా అని విజయసాయి రెడ్డి వాళ్ళు గంట మాట్లాడుకుని ఉంటారు రాత్రి. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ కేసుకు సంబంధించి, విజయసాయి రెడ్డి అప్రూవర్ అయిపోతున్నాడు, జగన్ జైలుకి వెళ్ళబోతున్నాడు, అసలు వైసీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది, నెంబర్ 2 పోయిన తర్వాత ఇంకా వైసీపీ పార్టీ ఏముందని చెప్పేసి పెద్ద ఎత్తున మీడియాలో కావచ్చు అన్నింటిలో కూడా ప్రచారం జరుగుతుంది కదా. భారతం చూసారు ఎప్పుడైనా? ఒకడు శకును, ఉన్నోడు అభిమన్యుడు. వీళ్ళ గురించి ఎందుకు మాడతారంటే అభిమన్యుడు చచ్చిపోయేదాకా అలా ఎవరికి పాండవులకు మంటెక్కిపోలేదు, పూర్తిగా మంటెక్కిపోయింది. కొడుకులు అటు చచ్చిపోయాడు. శకుని భగవంతుడు ప్రతిరూపంగానే ప్రతిష్ఠించబడ్డాడు. వైఎస్ఆర్సీపీకి భగవంతుడు జగన్మోహన్ రెడ్డి. ఒక రోల్ ప్లే చేయి. మీకు చెప్పాను షార్ప్ ఎడ్జ్. బీజేపీ లాబింగ్తో విజయసాయి రెడ్డిని లోపలికి తెచ్చుకున్నా వాళ్ళు గ్రాస్ రూట్స్ని స్ట్రెంథన్ చేసుకుంటున్నట్టు లెక్క బీజేపీ పరంగా. లేదు అమ్మయ్య అనుకోని చిరంజీవి గారిని తెచ్చుకున్నా పోయేదేవాడు.
సో ఇక్కడ నుంచి ఆయనకు అవకాశం కల్పించారనేటువంటి ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయ్యింది. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు చిరంజీవి గారిని రాజ్యసభ ఇస్తారు, మినిస్టర్ ఇస్తారని ఫెయిలర్లు నడుస్తున్నాయి కదా. బీజేపీ పరంగా కూడా స్ట్రాంగ్ డిస్కషన్ దానికి ఎక్కడో దగ్గర నుంచి ఒక వేదిక క్రియేట్ అవ్వాలి కదా, ఆ వేదికే ఇది. ఓకే, ఇప్పుడు ఆర్కెస్ట్రాని మూవ్ చేశారు వైఎస్ఆర్సీపీని. బీసీ కార్డుతో ఈసారి వాళ్ళకి అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి దేశవ్యాప్తంగా బీసీ ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఆయన నిలబెట్టడానికి వెసులుబాటు ఎవరి తరఫున ఇచ్చారు. అందుకే నేను పర్టికులర్గా అమిత్ షాని కావచ్చు, లేదంటే మోదీని కావచ్చు ప్రైస్ చేసి ఆయన ట్వీట్లో ప్రధానంగా మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఆబ్వియస్లీ మీరు ఇక్కడ మూవ్స్ కూడా చూడండి. ఆర్ కృష్ణయ్య గారి రాజ్యసభ అన్నది ఒక జస్టిఫికేషన్ని ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా బీసీ అధ్యక్షులే కాబోతున్నారు. ఒక ఈటెల రాజేంద్ర వరకు అయితే ఇంకోటి మా గురుగారు పూడి తిరుపతిరావు గారి ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటి ఆప్షన్స్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ మూవ్స్ అన్ని కూడా వాళ్ళు దానికి అనుగుణంగానే నడుచుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ బీజేపీ పరంగా చూడండి. ఒకళ్ళు ఎవరు మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు, ఇంకోళ్ళు గతంలో ఎమ్మెల్సీ మాధవ, అండ్ మూడోది తిరుపతిరావు గారు. ఈ ముగ్గురులోంచి ఒక బీసీ కార్డు ఓపెన్ చేయాలనుకోండి, ఆబ్వియస్గా ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒకళ్ళు పదవి ఎంజాయ్ చేసిన మాధవ్ గారు, ఇంకో ఆయన ఏమో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆప్షన్ ఇంకే ఉంటుంది కదా, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎప్పటి నుంచి ఉన్న దగ్గర. ఈటెల రాజేంద్ర గారి గురించి ఇంక చెప్పక్కర్లే, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అయ్యారు. ఆ వ్యాక్యూమ్ ఎమర్జ్ చేయడానికి ఆయన బీసీ వేదికని రేపు జనగణన జరిగితే హైయెస్ట్ బీసీ వల్లే ఉంటారు. కానీ ఇక్కడ ప్రసాద్ గారు ఒక అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంత బ్యాక్ బోన్ అంటే వైసీపీ 11 సీట్లు రావడం అనేది చాలా డౌన్ టు ఎర్త్ పొజిషన్ వాళ్ళకి, ఇంతకు మించి ఏం లేదు, పార్టీ దిగజారిపోయేది లేదు, పడిపోలేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మూవ్ తీసుకోవడానికి ఎందుకు డిసిషన్ తీసుకున్నాను అనుకుంటారు? ఇప్పుడు మీరు గజేతగడనండి, సముద్రం మధ్యలో వదిలేస్తే ఇటు ఎదాలన్నా అటు ఎదాలన్నా ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి కదా. ఎక్కడైనా ఒక చెక్క దొరుకుతుందా, లేదంటే ఒక బల్ల దొరుకుతుందా, దాంతో మనం కొంత టైం కొంచెం ఎబిలిటీని పెంచుకోవచ్చా, అంటే ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవేవీ లేకుండా నేను గజేతగానికి చెప్పి సముద్రంలో మధ్యలో వదిలేండి అంటే ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం కూడా రీవ్యాంప్ అవడానికి 10 మెట్లు కింద దిగి దేహి అని బీజేపీని అడుక్కుంది కదా. బీజేపీ పొత్తు లేకపోతే మేము బతకలేము, పవన్ కళ్యాణ్ లేకపోతే మాకు ధైర్యం లేదు, బీజేపీ పొత్తు లేకపోతే మేము గెలవలేము, వాళ్ళు మెలడోన్ అవ్వచ్చు. మరి 11 స్థానాలు వచ్చి అతని మాటకి ఆయనే కట్టుబడిన వ్యక్తి నెక్స్ట్ 4 ఏళ్ళు సర్వైవ్ అవ్వాలి, ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉండాలి నెక్స్ట్ ఎలక్షన్ కన్నప్పుడు ఏం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు మనం శకుని కథ ఎందుకు చదువుతాం, ఒక్కొక్క మెతుకు వేసి ఆయనే కాపాడారు, ఆయనే కొంప ముంచాడు, అవునా కదా. అలా ఇతని దగ్గర ఉన్న 11 కాయిన్స్ని ఎంత ఎబిలిటీతో యూజ్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి కంపారిజన్ చూసుకోండి, వాళ్ళు ఉన్న 4 లోపలికి ఇచ్చేశారు, తర్వాత ఇక్కడ నుంచి జంకబద్ధం చేసుకొని తిట్లు ఆద్యంతో 4 సంవత్సరాల పాటు జనసేన తెలుగు బీజేపీతోనూ అన్ని టీవీ డిబేట్లను ఏబిఎన్ టీవీ ఫైవ్లో తప్ప మిగిలిన అన్ని దగ్గర గుండొత్తి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎవరు రాకుండా ఒక నెల విద్వాంసులు అసలు అక్కడే వాద్యం, మిగిలిన వాళ్ళకి రోజు కబడ్డీ మ్యాచ్ ఇక్కడ. కానీ లాస్ట్కి కలిసిపోయిన తర్వాత వీళ్ళందరూ నువ్వంటే నాకు ఇష్టం పాటలు పాడుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు. కానీ అప్పటిదాకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలాగ కాంప్రమైజింగ్ ఉండదు, డూ ఆర్ డై రెండే ఉంటాయి అతని దగ్గర. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్కి ఏం చేశాడు శివాజీ మహారాజ్ గారు చూడండి, ఆయనకి కత్తితో వెనక నుంచి పొడుస్తున్నప్పుడు తీసాడు, ఆయుధం తీసి చీల్చి చెండాడేశాడండి. అలాగా చీల్చి చెండాడేస్తే కాంగ్రెస్కి ఏమైందో తెలుసు, చీల్చి చెండాడే పరిస్థితి ఇప్పుడు లేదు. అంటే ఇప్పుడు లోకల్గా మనం ఏం చేయలేం కాబట్టి నేషనల్ నుంచే కొట్టుకుంటూ రావాలనేది జగన్ ప్లాన్. దానికి ఏం చేయాలి, ఇప్పుడు చేపను పట్టాలంటే ఏం చేస్తా, ఎరేస్తామా ఏమా, అలా ఎరలేస్తున్నాడు. 11 కాయిన్లు నేను ఎంత బ్రహ్మాండంగా యూజ్ చేస్తాడో చూడండి. అక్కడ రాజ్యసభ 11 వెళ్ళారు ఆల్రెడీ, కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి ఏమీ ఉపయోగం, బీసీ పరంగా ఆర్ కృష్ణ ఎక్కడున్నా ఒకటే డైమెన్షను, ఇంకా పారాచూట్ బ్యాచ్. లాస్ట్ టైం వచ్చిన భేద మాస్టర్ వెళ్ళిపోతే వచ్చిన నష్టం ఏంటి, చీకటి దెబ్బలు మోపిదే ఇక్కడే ఉన్నాడు బెచ్చడి ఆడుకుంటున్నాను నేను కాబట్టి నీకు సముచిస్తాను వచ్చాను. కానీ ఏంటి ఆయన ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి మూవ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మూవ్ వేసే ఉంటారా? 4 ఏళ్ళు ఉంటారా? 4 ఏళ్ళు టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మహా అయితే నెక్స్ట్ అయోధ్య రామరెడ్డి మూవ్ అవుతాడు. అయోధ్య రామరెడ్డిని కూడా మోపిదేవులు ఎక్కడైనా మాట్లాడాలి, ఎందుకంటే గతంలో అలా సోమిరెడ్డి అడ్డించాడు ఆయన్ని. అలా 23 మందిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఇంకో 18 మందిని నేను తెచ్చేస్తాను, నాకు రాజ్యసభ ఇవ్వండి రెడీగా ఉన్నాడు. అప్పుడు మూవ్స్ అన్నిటి కొంతమంది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇలాంటివన్నీ మాట్లాడి సోమిరెడ్డి నిరోధించాడు ఆ రోజు. అయితే గ్యారంటీగా వెళ్ళిపోయిన వలసే అయోధ్య రామరెడ్డి. ఆర్కే కమిట్మెంట్ టు ద పార్టీ, ఫైనాన్షియల్ ఎబిలిటీతో అయోధ్య రామరెడ్డి, ఇంతే. కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి హై ప్రియారిటీస్ ఇస్తూ వచ్చారు కదా సార్ ప్రసాద్ గారు. ఏం ప్రయారిటీ? పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఇవ్వందే ప్రయారిటీ ఎవరికి, ఎమ్మెల్యేలకి ఎంపీలకి. ఆయన అదే ఒక ప్రొఫెషనల్ వేలో రాజకీయాలు చేశాడు ఆయన, ఎవరితోనూ వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను. సో ప్రొఫెషనలిజం డెమోక్రసీలో ఫస్ట్ ఎవర్ టైం ఆ మొనాటమీని బ్రేక్ చేశాడు అతను. అప్పుడు ఏం చేశారు, ఇదేంటిది
మన అవసరం లేకుండానే రాజకీయం మనం ఎమ్మెల్యేలుగా స్థానికంగా దాన్ని హైప్ క్రియేట్ చేయడానికి తప్ప అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్లో మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, గుడ్ అడ్మినిస్ట్రేటర్ మీన్స్ టు బీ అనే దగ్గర ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ మీరు దావోస్ వేదికగా చూడండి, 10 పోర్ట్లు ఉన్నాయి మాకని గర్వంగా చెప్పుకునే పరిస్థితి క్రియేట్ చేశాడు. 40,000 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని దావోస్ వేదికగా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేశాడు లోకేష్ లాటోడు, ఆర్బీఐని ఇచ్చిన స్టేట్మెంట్ని జస్టిఫై చేస్తూ. సో అట్లా మీరు ఏ రంగంలో చూసుకున్న ఉపాధి కల్పన, నెక్స్ట్ ఉద్యోగ కల్పన, అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో స్టేట్ గవర్నమెంట్ని ఫ్రంట్ ఎండింగ్ లైన్లో పెట్టాడు. కానీ వీళ్ళు తపేలా ఛానల్లో వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తున్నారు, కానీ ఓవరాల్గా క్లారిటీతో పనిచేసాడు అక్కడ. ఇది ఇన్నాళ్ళు మేము వివరించబడిన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ సీఈఓ అని దగ్గర ఎగ్జిక్యూషన్స్ ఫెయిల్యూర్. మీకు ఇంకోటి చెప్తున్నా, వీళ్ళు చెప్పిన కథలు మనకి ఇక్కడ ప్రిపరేషన్ కాదు. దావోస్ వేదికగా 2 విషయాలు జరిగాయి. ఒకటి అమెరికాలో 1,00,000 కోట్లు పెట్టుబడులు దావోస్లో ఎంఓయూలో అన్నాడు. ఇవాళ తెలంగాణ అంతా రేవంత్ రెడ్డి గారు 1,54,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు, 46,500 ఉద్యోగాల కల్పన, బ్యానర్లు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి మాకు పోటీ చైనా 2 మాదే హైదరాబాద్ అని చెప్పినప్పుడే మొహం ఇడిచేసాడు అక్కడ. మీరు ఇది గమనించుకోండి. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సేమ్ నెరేటివ్లో మీరు ఇక్కడ చూస్తే లోకేష్ చెప్పిన మాటలకి అక్కడ విదేశాల్లో వీళ్ళ మీద నమ్మకం లేదు. ఇఫ్ యూ రియల్ లుక్ ఎట్ ఇట్. అందుకే ఎందుకు రెడ్ బుక్ చూపించుకున్నారు, అక్కడికి వెళ్ళి మేము వస్తే ధీరులో సూర్యులో ఈ కథలు చెప్తే వాళ్ళు నమ్మలేదు. ఇదేంటి మాకు ఈ అన్సర్టనిటీ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆల్రెడీ చెవులో గురువు తీసి చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ ఈజ్ ద మెజరబుల్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా కంపెనీలు గ్యారంటీగా వస్తాయని. సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ కాంట్రడిక్టింగ్ ఇన్ కూటమి అల్లకల్లోనం ఉన్నప్పుడు ట్రంప్ కార్డు విజయసాయిరెడ్డి రూపంలో తీసిన జగన్మోహన్ రెడ్డి గమనించుకోండి. ఈ కార్పొరేట్ పాలిటిక్సే జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. సరే, ఇక్కడ కార్పొరేట్ పాలిటిక్స్ అనే కన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జాతీయ పార్టీలు మాత్రమే దెబ్బతీస్తున్నాయి. లాస్ట్ టైం కాంగ్రెస్ 16 నెలల జైలు, ఈసారి బీజేపీ 11 స్థానాలు పరిమితం. అది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూడా అదే పని చేసింది గతంలో కూడా. అవును, మీరు ఈ 2 చాలా క్లియర్గా గమనించండి. 23 స్థానాలు తెలుగుదేశాన్ని కబలించింది, 11 స్థానాలు జగన్మోహన్ రెడ్డిని కబలించింది వైఎస్ఆర్సీపీని. వాళ్ళు ప్రాంతీయ పార్టీల పట్ల ఈ వివక్షతో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఉన్నప్పుడు ఏం చేయాలా? యూనిట్ టు సర్వైవ్. హౌ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ పార్టీ ఆ పార్టీ స్ట్రాటజీస్ ఉంటాయి. లాస్ట్ టైం వాళ్ళు 3 పంపించి 4 పంపించి వాళ్ళు సేఫ్ జోన్ క్రియేట్ చేసుకుని వాళ్ళు గవర్నమెంట్కి వచ్చారు. ఇదే ఆప్షన్ ఒక డిఫరెంట్ వేలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. మీరు ఇది గమనించండి. ఓకే, బ్యాక్ ఎండ్ నుంచి ఏదో ఒకటి చేయాలి, ఇట్లా కాదు అని. బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కాదు, అన్నీ కనబడేలాగా చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ప్రధాన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రజాస్పందన నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి కోటరే కదా సార్. ఒకటి కేవీపీ రోల్ ప్లే చేసేది విజయసాయిరెడ్డి రెడ్డి, ఇస్ ప్రొఫెషనల్. మిగతారంటే ఊరికి అడవడి బ్యాచ్, ఎవడి వల్ల ఎవరికి ఉపయోగం? రాజకీయంగా వాళ్ళకి ఏమీ తెలీదు, వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం కూడా ఉండదు. ఆయన టెరిటరీలో ఎవరైతే ఉన్నారో ఎ మ్యాన్ ప్లేస్ ఎ రోల్, దట్ ఈస్ విజయసాయిరెడ్డి. ఎ మ్యాన్ గివ్స్ హిస్ సాక్రిఫైసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ పార్టీ, విజయసాయిరెడ్డి. ఇంకెవడన్నాడు? సో ఇది జగన్ మూవ్ గానే అనుకోవచ్చు మనం. ఆబ్వియస్లీ అండి, పార్టీ అధినాయకుడు కన్నా ఎవరు తీసుమార్కాలను ఉంటారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా ప్రజలు ఆయన గెలిచినా ఓడిపోయినా ఇప్పుడు మీకు బ్రహ్మాస్త్రాలు పాశుపశాస్త్రాలు అని కొన్ని ఉంటాయి, వాటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా సంధిస్తారు? సమయానుగుణంగా. సో విజయసాయిరెడ్డిని ఇప్పుడు అలా ఒక మూవ్గా వేసాడు. ఆబ్వియస్లీ మూవ్. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. చూడండి, మీరే చూడండి. ఆయన చూడండి, వచ్చి వ్యవసాయం చేసుకుంటాను, నాకు విదేశాలకు వెళ్ళాలని సిబిఐ పర్మిషన్ ఇవ్వు, తగిలించాడు. అన్ని ఫెయిలర్లే కదా, నాలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, అన్ని ఫెయిలర్లే కదా. పార్టీ చూడకుండా ఉంటుందా? ఓకే, సో ఆ లైన్ అయితే ఉంది ఖచ్చితంగా, ఆబ్వియస్లీ ఉంటుంది. ఇదేట్రా బాబు, ఇటు నుంచి ఇటు పెట్టినా సరే మాకే పెట్టాడు దుకాణం అన్నట్టుగా వీళ్ళు గడగల్లాడాలి కూటమి. అవునా? కూటమి అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఏం ఎంజాయ్ చేస్తారు? విజయసాయిరెడ్డి పోయినందుకు. ముళ్ళు పోయి కత్తి వచ్చి డామ్ 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 అని పాట పాడుకోవాలి. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ని అంత హైప్ చేస్తున్నారు అందరూ? జరగబోయేది ఇదే. విజయసాయిరెడ్డి గారు ఆయన ట్వీట్లో క్లియర్గా చెప్తూ వచ్చాడు. అంటే ఇక్కడ ఒక కాపుసా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ సార్, బీజేపీ ఎలా చేస్తుందంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి లేని ఒక కమ్యూనిటీని సీఎం క్యాండిడేట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంది. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి ఇక్కడ బీసీ అనేటువంటి సీఎం అని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తుంది. అక్కడ తమిళనాడుకి సంబంధించి కావచ్చు, లేదంటే మన హర్యానాకి సంబంధించి కావచ్చు. ఇలాంటి అంశాల్లో ఏపీకి కూడా రెడ్డి కమ్మ అనేటువంటి ఇద్దరిని పక్కన పెట్టి 3వ సామాజిక వర్గాన్ని తీసుకురావడానికి చాలా హైలైట్ చేస్తుంది. దానికి పావులుగానే ఇప్పుడు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు అవే చెప్తున్నాను సార్. వెన్ యువర్ ఎయిమ్ టువర్డ్స్ వాట్, నీది ఏం జరుగుతుందన్న దాని మీద నీకు అవగాహన లేకుండా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి 134 ఇచ్చి కూర్చోబెట్టారు. నువ్వు ఉన్నా లేకపోయినా మా పని అయిపోద్ది అన్న కాన్సెప్ట్ని మేము డ్రైవ్ చేస్తున్నారు.
నువ్వు ఉన్నా లేకపోయినా కాన్సెప్ట్ ఉన్న దగ్గర వీళ్ళు ఏం చేస్తారు, ముసుగేసి కూర్చుంటారు. ఓకే. అక్కడ అవతల వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎక్స్ప్లోర్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు దీనికి ఆయుధాలు రెడీ చేసుకుంటుంటారు. కానీ అటు నుంచి ట్రంప్ కార్డులు వస్తుంటే కార్డ్స్ ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, ఒక్కొక్క కార్డు. ఓకే. సో ఇప్పుడు 3 ముక్కలు ఆడినప్పుడు షో అన్నప్పుడు ఒక్క కార్డు తర్వాత ఒకటి ఓపెన్ అవుతుంది అనుకోండి, క్యూరియాసిటీను టెన్షన్ పెరుగుతుంది. అందుకని ఒకేసారి తీసుకొని 3 ఇసిరి కొట్టాడు అనుకోండి, ఆ క్యూరియాసిటీ టెన్షన్ ఉంటుంది. ఈ మూవ్ తర్వాత ఇంకా చాలా మూవ్లు ఉంటాయా? ఆబ్వియస్లీ ఉంటాయి. అయితే బర్రెలు కాసుకోవడానికి పార్టీలు పెట్టుకోరు కదా ఎవరన్నా. ఉన్న వాళ్ళందరూ భూస్థాపితం చేసేస్తాం, ఉన్న వాళ్ళందరూ పోయే అవకాశం. అలా కదండి, భూస్థాపితం చేసేస్తాం మొత్తం. ఇంకా చాప చుట్టేశారు, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అన్న దగ్గర వారిని చాప అవడానికి చుట్టించాడు కాంగ్రెస్. చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగితే కాంగ్రెస్కి చాప చుట్టూ కూర్చోబెట్టాడు. ఓకే. బిక్కులు ఆడుకొని తిరుగుతుంది దేశం అంతా. కొట్టిన దెబ్బకి ఏకంగా మొదటిసారి 54 స్థానాలే, రెండోసారి ఇంత పాదయాత్ర చేసినా సరే, నా పాదయాత్ర చేస్తే 151, నీ పాదయాత్ర చేస్తే 100 కూడా దాటలే. మళ్ళీ త్యాగం చేసి చెల్లిని నిలబెట్టుకుంటే 100కు వచ్చారు. అసలు ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడైతే ఆగాదమే. రైట్, చూద్దాం సార్ మరి దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు మీరు చెప్పిన మూవ్స్ జరుగుతాయా లేదనేది కూడా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రసాద్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.